ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ రోజు 600 ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేసిన దాతలు అడ్వకేట్ షేక్ ఎస్ దాని వారి కుమార్తె మసియా రుమానీ సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ పెద్ది శివరాం ప్రసాద్ పాల్గొనడం జరిగింది. అనంతరం అధ్యక్షుడు కిలారి శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా దాతలకు ఘనంగా కండువా కప్పి సన్మానించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కిలారి శ్రీనివాస్ నాయుడు, కార్యదర్శి గువ్వల వెంకటరెడ్డి, ట్రెజరర్ మాగంటి ప్రసాద్, ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పిల్లలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా గవర్నర్గా ఇక్కడ ఆహ్వానించిన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ చక్కని ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నారు. పని రాత్రులు కూడా సహాయం చేస్తున్నారు. కొద్దిగా వెనకరండి నారాయణ కెమెరా మాకు ప్రతి సంవత్సరానికి మా బలరామన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అయినటువంటి మా మిత్రులు బలరామన్న రామ్మోహన్ రెడ్డి అనే ఇద్దరు ప్రతి సంవత్సరం నాకు ఈ మజ్జిగ కార్యక్రమం చేసేది నాకు చాలా ఇన్స్పిరేషను. నిజాన్ని మీరు కూడా దీనికి పాలు పంచుకోవాలంటే నేను ప్రతి సంవత్సరం పాలు పంచుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ వాళ్ళు నాకు అడగడం ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు చేయాలని ఉద్దేశం నాకు అందువల్ల నేను కూడా చేస్తుంటాను. మా బలరామన్న, మా రాఘవన్న, మా రాజగోపాలస్వామి అందరూ నాకు ఇన్స్పిరేషన్. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మజ్జిగ పంచండి. అధ్యక్షుడు నేను అభ్యర్థి కిలారి శ్రీనివాస నాయుడు. ఈరోజు మా గవర్నర్ గారు, ఆర్సీ గారు ఇద్దరు ఈ కార్యక్రమానికి ధన్యవాదం. ఈరోజు మా ఎస్ఆర్ఈ గారు దీన్ని కార్యక్రమానికి దాతగా వ్యవహరించారు. ఈ రోజు నుంచి 2015 దాకా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మా బలరామనాయుడు గారు, ప్రసాద్ అండ్ నారాయణ రెడ్డి గారు బాగా సహకరిస్తున్నారు. రెండో వచ్చి మా రేకల్లు రాఘవరెడ్డి గారు కూడా మాకు చాలా ఫోన్ సపోర్ట్ చేస్తున్నారు. బాగా ఈ కార్యక్రమం అంతా దిగ్విజయం చేయాలని ఇవాళ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నెల్లూరు వారు నేను ఇంటర్నేషనల్ 203కి గవర్నర్గా ఉన్నాను. నా పేరు పెద్ది శివరాం ప్రసాద్. దీనికి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. అధికారులు గుంటూరు నుంచి వచ్చాను. అట్లాగే ఈ సభ్యులకు మా మాజీ గవర్నర్ అండ్ ఆర్సీ అయిన సుబ్బారెడ్డి గారు వెంకటనాథ రెడ్డి గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న దాతలకు ఒక్కసారి అభినందనలు తెలుపుతూ, ఇది ఇంత ఈజీ కార్యక్రమం కాదండి. ప్రతిరోజు 600 ప్యాకెట్లు మజ్జిగ ఇవ్వడం అంటే దాతలు చాలా ముందుకు రావాలి. వారు చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఈ ఖర్చుతో కూడుకున్న పనికి ఇక్కడ నెల్లూరు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు, మేము ఇస్తామని. అలాంటి దాతలు ఉన్న ఈ క్లబ్ని చాలా అభినందిస్తున్నాను. ఇట్లాగే ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని, అది పేదలకు సహాయపడాలని నా మనసారా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను క్లబ్ సభ్యులందరూ కూడా. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో నేను పాలు పంచుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండి మామూలుగా మా స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులైనటువంటి మా రాఘవరెడ్డి సారు, మా ప్రెసిడెంట్ అయినటువంటి మదర్ మామ గారు, అలాగే మా సీనియర్ అడ్వకేట్ అయినటువంటి రాజగోపాలరెడ్డి సారు, మా రాఘవన్న అందరం కలిసి చేసుకుంటాము. ఆ భాగంలోనే ఈరోజు
ఈరోజు స్మైల్ వాకర్స్ మా మిత్రులైనటువంటి మా బలరామన్న రామ్మోహన్ అన్న ఇద్దరు విధంగానే మనం ఈ కార్యక్రమం పాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులైనటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వాకర్ సభ్యుడైన మన యజ్దాని గారు, లాయర్ యజ్దాని గారు, నేను స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్ని. వారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. ఆయన దాతృత్వంతో ఈ కార్యక్రమం మజ్జిగ కార్యక్రమం మన ఫ్రెండ్స్ వాకర్స్ వారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన దాతృత్వం చేస్తున్నారు. వారికి చాలా అభినందనలు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి ఆయన చేస్తూ ఆయన ముందుకు పోయి ఆయన ఆయుష ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పేసి వారి కుటుంబం కూడా బాగుండాలా. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తారు. చేసి అలా ఇలాంటి కార్యక్రమాలు మొత్తం ఆయన ముందు ఉండి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శివరాం ప్రసాద్ గవర్నర్ గారికి, రాఘవరెడ్డి గారికి, బలవనాయుడికి, చంద్రశేఖర్ ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఇక్కడికి ఆహ్వానించారు. నేను ప్రతి సంవత్సరం ఈ మధ్య డిస్ట్రిబ్యూషన్ వస్తూనే ఉంటాను. చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ వాకర్స్. ఇదే విధంగా ఫ్రెండ్స్ వాకర్స్ మధ్య పంపిణీ కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు, చెట్నాటి కార్యక్రమాలు, పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ వాకర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.